దేవరుపుల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఏ ఒక్కటి మర్చిపోము, వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ హెచ్చరించారు. రైతులు కేసీఆర్ హయాంలో సుఖంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో నీటి కొరత, రసాయన ఎరువుల కొరత, రైతు బంధు, రైతు బీమా లేని దుస్థితి ఏర్పడిందని ఎర్రబెల్లి మండిపడ్డారు. కాంగ్రెస్ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేసింది అని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రామరెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరి సోమయ్య, మండల బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతా కూడా వీళ్ళ ఆర్గనైజేషన్ వీళ్ళు మొత్తం తోపు మీదనే ఉన్నారు. మంత్రులంతా, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ముఖ్యమంత్రి గాని ఎట్లా సంపాదించాలి, ఇది ఉంటుందో ప్రజలు ఎక్కడన్నా పోని, రైతులు ఎక్కడన్నా పోని, మరి ఎండిపోతానన్న సోయిపులు ఉండదు. మిర్చి రేటు కూడా మొత్తం పడిపోయింది. రైతులు కష్టపడి పండించిన పంట కూడా ఎండిపోతారు. ఎవరు కూడా పట్టించుకునే నాదు లేదు. పక్కన ఉన్న ప్రాజెక్టు కూడా కూలిపోయింది. ఆ సోయి లేదు. వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం జరిగింది? ఎక్కడ నన్ను ఎండిపోయినాయా? కరెంటు నాకు ఇబ్బంది పడ్డదా? రైతు బంధువులు టకా టకా నాటే పుట్టుబడింది. ఎన్ని కూడా ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీ స్కీమ్స్ మీరు ఎందుకు ఎత్తలేదు అంటలేదు. మీ స్కీమ్స్ అట్టని పేలేయాలి. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేవు, రైతులకు పెట్టుబడి వస్తలేదు, ఒక పక్కన యూరియా బస్తాలు దొరుకుతలేవు. ఏది కూడా గందరగోళం. పండించిన పంట కూడా గిట్టుబాటు ధర వస్తలేదండి. మిర్చి రేటు మొత్తం పడిపోయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీటి మీద మీకు సోయి లేదు. ఈరోజు ఒక కేసు ఏంటండి, దయాకర్ గాని, రవి గాని ఏం చేశారు చెప్పండి. ఇక్కడి నుంచి నేను 5 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లో ఉన్న ఈ స్థానిక కాంట్రాక్టర్లతో ఓన్లీ దేవాదాయ కాంట్రాక్టర్లకు, వేరే కాంట్రాక్టర్లకు కూడా ఏం పోయింది. దేవాదాయ కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ట్రాక్టర్లతో తోలాలి. ఎవరైనా ఇల్లు మందు లేదు చెప్తాం, నేను వదిలిపెట్టేది లేదు. నేను ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మంచోళ్ళు ఉన్నారు ఆఫీసర్లు, చెడ్డోళ్ళు కూడా మీరు తల ఊపితే మా గవర్నమెంట్ వచ్చి ఖాయం. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. తప్పుడు కేసులు ఎప్పుడు కూడా పెట్టలే. మీరు తప్పుడు కేసులు పెడితే మీకు కూడా రేపు ఇబ్బంది పడతారు. మేము కూడా వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతవరకైనా ఉద్యమిస్తాం. ఇది రైతులకు సంబంధించిన విషయం, దేవరుపుల ప్రజలకు, దేవరుపుల మండల ప్రజలకు సంబంధించిన విషయం. దీన్ని అక్రమ కేసులు పెట్టి జైలు దోతున్నారు. దాని మీద మేము పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాం. ఎంతకైనా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. దీని దగ్గర ఎంతో పోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అసోసియేషన్ మీద, మా క్యాడర్ మీద నిరంతరంగా జరుగుతుంది. మీరు పోతాం, యాంటీసెప్టిక్ అవసరం లేదు. దయాకర్గా పోవద్దని, మా పార్టీ పోవద్దని. యాంటీసెప్టిక్ వస్తుంది, కానీ ఇంకో సెక్షన్ కేసు పడుతుంది. నా మించి పోగండి అని చెప్పి ఇవాళ మండల పార్టీ అది బెయిల్ రాదండి. బెయిల్ కూడా దేవుడు దయచేసి తప్ప బెయిల్ రాదు. అట్లాంటి కేసులు పెట్టి ఆయన జైలు కూడా ఈ మటన్ చేసినండి. దీనికి ఒక వారం రోజుల నుంచి పోలీసులు వెంటాడతారు. వీళ్ళు వరంగల్ ఉంటే వరంగల్ కూడా పోలీసులు ఏం జరుగుతుందని మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ప్రెస్ విలేకరులు మేము ప్రతిపక్షంగా ఇక్కడ వానకుండా ఎగురుతాను కానీ, ఉష్కని కానీ కాపాడడం మాట మీ సాక్షిగా అందరూ. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని రకాలుగా ఆర్థికంగా ఎట్లా దొరుకుతారో, ఏ విషయంలో దొరుకుతున్నారో వెంటాడి ప్రతి ఒక్కరిని జైలు పంపుతారు. సరే, మీరు జైలు కూడా ఉంటుంది, కానీ మా వృద్ధుగా దయాకర్ రావు గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి దయచేసి మీరు ఉన్నట్టుగా జరిగినట్టుగా ఈ విషయం పబ్లిక్ లో తీసుకుపోవాలని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారం.